Here is the final output of this dress guys and it turned out really well. ఫిట్టింగ్ కూడా చాలా బాగుండాలి. సో పైన లేయర్ని ఇలా కలీస్లా డిజైన్ చేసుకున్నాను. సెంటర్ లోపల లేయర్ కనిపించేలాగా కలీస్ పెట్టుకున్న వల్ల స్టిచ్చింగ్ ఈజీ అయింది. ఫ్రంట్ కొంచెం హై నెక్ పెట్టుకున్నా, బ్యాక్ ఇలా జిప్ ఇచ్చుకున్నా ఫిట్టింగ్ కోసం. హ్యాండ్స్ కూడా లూజ్ గా బుట్టెడ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఔటర్ లేయర్ ని ఓపెన్ స్ట్రక్ కింద డిజైన్ చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకా డిఫరెంట్ స్టైల్స్ లో స్టైల్ చేసుకోవచ్చు అని, లైక్ లాంగ్ స్కర్ట్ వేసుకుని అలా. ప్రస్తుతానికైతే ఇదే చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఎప్పుడైనా దీన్ని స్టైల్ చేసినప్పుడు డిఫరెంట్ గా స్టైల్ చేస్తాను డెఫినెట్ గా. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. నౌ కమింగ్ టు ద సెకండ్ లేయర్ ఆఫ్ ద డ్రెస్. ప్యారెట్ గ్రీన్ లాగా అనిపిస్తుంది కెమెరాలో, బట్ ఇంత డార్క్ లేదు గైస్, కొంచెం లైట్ గా ఉంది. కానీ దీన్ని అయితే అంబ్రెల్లాలో స్టిచ్ చేసుకున్నాను. సో కొంచెం ఇబ్బంది అయింది పన్న చిన్న మూల. ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్స్ పెట్టేసుకున్నాను. అది కూడా కొంచెం డీప్ పెట్టుకున్నాను అవుటర్ లేయర్ కన్నా. అండ్ హ్యాండ్స్ ఇలా కట్టించుకుని డిఫరెంట్ గా పెట్టుకున్నాను. సో హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి అవుటర్ లేయర్ కి బుట్ట హ్యాండ్స్ లూజ్ గా పెట్టుకున్నాను, నాకు ఇబ్బంది ఉండకూడదని. నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడే డిసైడ్ అయ్యాను సెకండ్ లేయర్ అనేది ఫుల్ ఫ్లేరీగా ఉండాలి, సో దట్ అవుట్పుట్ లో బాగా కనిపిస్తుందని. దీన్ని అనార్కలి కింద స్టైల్ చేసుకుని దుప్పటా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మెనీ మోర్ అవుట్ఫిట్స్ వస్తాయి.